హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో రీనీట్ ఎగ్జామినేషన్ 21 జూన్ 2026 జరగబోతుంది. సో దీనికి సంబంధించి ఎన్టీఏ ఒక రోజు నుంచి ఒక రోజుకి చాలా చాలా గేమ్స్ ఆడుతుంది, అంటే ఆడుకుంటుంది ఆల్మోస్ట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్తో. మళ్ళీ ఇప్పుడు ఇమీడియట్గా ఎవరైతే రిజిస్టర్ మొబైల్ నెంబర్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఒక మనకి మెసేజ్ పంపించింది. ఆ మెసేజ్ ఏంటనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు స్టూడెంట్స్ పేరెంట్స్ ఏం చేయాలి, ఎలాంటి గేమ్స్ ఆడుతుంది, మళ్ళీ అడ్మిట్ కార్డ్ ఎందుకు డౌన్లోడ్ చేసుకోవాలి, అండ్ క్రాస్ చెక్స్ ఎలా చెక్ చేయాలి అన్నీ చెప్తా. వీడియో చూడడానికి ట్రై చేయండి, ఓకేనా? పేరెంట్స్ స్టూడెంట్స్ ఉంటే టెన్షన్ పడాల్సిన పని లేదు. సో మనం సక్సెస్ఫుల్ అవుతున్నామంటే ఇలాంటి హర్డల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో అందరికీ ముందుగా ఆల్ ద బెస్ట్, ఓకే? సో ఎన్టీఏ 14th జూన్ 2026 రోజు నైట్ అడ్మిట్ కార్డ్ అనేది రిలీజ్ చేసింది. అడ్మిట్ కార్డ్ రిలీజ్ చేస్తూ ఒక చిన్న లింక్ పెట్టింది, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి అప్డేట్ చేయండి భయ్ అని. సో అవన్నీ డీటెయిల్స్ అప్డేట్ చేస్తేనే చాలా మందికి అకౌంట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ టాలీ అవుతేనే అడ్మిట్ కార్డ్స్ అనేవి డౌన్లోడ్ అయ్యాయి. సో దీని మీద దేశం మొత్తం విమర్శలు రాగానే ఏం చేసింది ఇమీడియట్గా, సో ఇవన్నీ అవసరం లేదు, సో డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా మీ ఇష్టం ఉంటే అప్డేట్ చేయండి, లేకపోతే లేదని నిన్న మనకు మళ్ళీ ఒక నోటీస్ ఇచ్చింది. సో నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేదంటే ఈ టైంలో పిల్లల్ని పేరెంట్స్ని మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పెట్టడం ఎందుకు అని మీకు అప్డేట్ ఇవ్వలేదు. సో దాని తర్వాత పోస్ట్ పోన్ అవుతుంది ఎగ్జామినేషన్ అని సోషల్ మీడియాలో ఒకటి సర్క్యులేట్ అయింది. దానికి కూడా ఎక్స్ప్లెయిన్ ఇస్తూ పోస్ట్ పోన్ అవ్వట్లేదు అని చెప్పింది. సో మళ్ళీ ఇప్పుడు అఫీషియల్గా ఎన్టీఏ వాళ్ళే స్టూడెంట్స్కి ఏదైతే ఉందో వాళ్ళకి మెసేజ్ చేశారు. ఏం మెసేజ్ చేశారంటే, మీరు ఏదైతే ప్రీవియస్గా అడ్మిట్ కార్డ్స్ అనేవి డౌన్లోడ్ చేశారో ఆ అడ్మిట్ కార్డ్స్ అనేవి పనిచేయవు, కొత్తగా అడ్మిట్ కార్డ్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోండి అని మళ్ళీ మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఆ మెసేజ్ ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది ఫేక్ ఆర్ రియల్ అనేది పక్కన పెడితే, పేరెంట్స్ చూస్తున్న ప్రతి ఒక్క పేరెంట్ మీకు ఆ మెసేజ్ వచ్చిందా లేదా అనేది ఒక్క చిన్న కామెంట్ చేయండి. చాలా మంది పేరెంట్స్ స్టూడెంట్స్ తెలుగు వాళ్ళు హైరాణ పడతా ఉన్నారు. అందరికీ ఒక చిన్న టెన్షన్ లాగా ఉంది అనమాట. అది నిజమా కాదని మీరే చెప్పాలి. అది నిజంగా చాలా మందికి వచ్చింది, నా దగ్గరికి వచ్చింది అంటే చాలా అందరికీ జరిగింది కాబట్టి వచ్చింది. ఆ మెసేజ్ ఏంటని మీకు చూపిస్తాను చూడండి కూడా. సో ఇలా మెయిల్స్ రావడం జరిగింది. అర్జెంట్, నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్ ఈస్ షెడ్యూల్డ్ ఆన్ 21 జూన్ 2026. డౌన్లోడ్ యువర్ న్యూ ఫ్రెష్ అడ్మిట్ కార్డ్ ఫ్రమ్ సో వెబ్సైట్ ఇమీడియట్లీ. నోట్, యువర్ సిటీ మే బీ ద సేమ్ బట్ యువర్ ఎగ్జామినేషన్ సెంటర్ అండ్ రూల్ నెంబర్ మే చేంజ్. ఓల్డ్ అడ్మిట్ కార్డ్ విల్ నాట్ బి వ్యాలిడ్. ఓకేనా? సో అంటే మేబీ 14th నుంచి ఈ రోజు 18th వరకు మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్న అడ్మిట్ కార్డ్స్ ఉన్నాయో అవి పనిచేయవు. సో ఇమ్మీడియట్ గా మీ యొక్క ఎగ్జామినేషన్ సిటీస్ అనేవి చేంజ్ చేస్తున్నాము అని ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఒక మనం మంచిని వెతుక్కోవాలి, గుడ్ థింగ్ ని వెతుక్కోవాలి అని అంటే ఒకటి ఉంది, ఏంటి తెలుసా? సెంటర్ ఏదైతే ఉందో అది మారుస్తున్నాం, ఎగ్జామినేషన్ సిటీ అనేది మార్చట్లే, ఓకేనా? ఎగ్జామినేషన్ సిటీ మేబీ సేమ్, మేబీ ద సేమ్, ఓకేనా? ఉండొచ్చు, కానీ మీ ఎగ్జామినేషన్ సెంటర్ మాత్రం చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సెంటర్ ఉంది, ఆ సెంటర్లో గనక మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే సెంటర్ బి అనే సిటీలో ఉందనుకోండి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే బి అనే సిటీలో ఏ సెంటర్ ఉండకపోవచ్చు, మీకు సినో డీనో ఈనో ఎఫ్నో అంటే వేరే ఏదైనా సెంటర్ అనేది మారొచ్చు, మేబీ అదే సెంటర్లో ఉండొచ్చు. సో ఇది దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే 14th జూన్ నుంచి 18th జూన్ వరకు మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్న అలాట్మెంట్స్ ఉన్నాయో, అడ్మిట్ కార్డ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు పోవచ్చు, మళ్ళీ కొత్త అడ్మిట్ కార్డ్స్ అన్న డౌన్లోడ్ అవ్వచ్చు. ఫస్ట్ కేటగిరీ ఇది, ఓకే? ఎందుకంటే ఎవరి దగ్గర క్లారిటీ లేదు కాబట్టి. సెకండ్ కేటగిరీ దీని మీనింగ్ ఏంటి అంటే ఇంకోటి అయి ఉండొచ్చు. ఏంటి? సో మే 3rd రోజు రాసిన ఎగ్జామినేషన్ లో మీకు ఆల్రెడీ సిటీ చేంజెస్ కోసం ఛాన్సెస్ ఇచ్చారు కదా, ఆ ఒకవేళ సిటీ చేంజెస్ కోసం మీకు ఛాన్సెస్ ఇచ్చి ఉంటే ఇప్పుడు మీ సిటీ అనేది చేంజ్ అవ్వలేదు, మీ యొక్క ఎగ్జామినేషన్ సిటీ సెంటర్ మాత్రమే చేంజ్ అవుతుంది అని దాన్ని ఇండికేట్ చేయొచ్చు. మేబీ నేను సెకండ్ అనుకోవట్లేదు. ఎందుకు సెకండ్ అనుకోవట్లేదు అంటే, ఒకవేళ ఇదే ఆప్షన్ కనుక అయ్యి ఉంటే వాళ్ళు మొన్న రిలీజ్ చేసిన అడ్మిట్ కార్డ్ నోటీస్లోనే ఇచ్చుండేవాళ్ళు, మీ ఎగ్జామినేషన్ సిటీ చేంజ్ అవుతుంది, మీకు సెంటర్ అదే ఉంటుంది, కాకపోతే మీరు మళ్ళీ న్యూ అలాట్మెంట్ డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేవాళ్ళు, ఓకేనా? సో కానీ ఇది కాదు, మేబీ ఈ ఫస్ట్ అయి ఉంటుంది, అంటే 14th నుంచి 18th వరకు ఏదైతే ఉందో అది మాత్రమే మళ్ళీ చేంజ్ చేసుకోమని ఇచ్చుంటారు. సో ఈ చేంజెస్ వల్ల పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని లేదు, సేమ్ సిటీ అయితే, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మాది వరంగల్ అనుకోండి, వరంగల్లో సిటీ సేమ్ ఉండి సెంటర్ మారితే పెద్దగా ప్రాబ్లం లేదు, సిటీ మారితేనే ప్రాబ్లం. ఎందుకు సిటీ మారితే ప్రాబ్లం అంటే, ఆల్రెడీ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ టికెట్ బుక్ చేసుకొని ఉంటారు, వెళ్ళడానికి ప్లాన్ చేసుకొని ఉంటారు, మాకు దగ్గరలో ఉందని సంతోషపడి ఉంటారు. ఇలాంటి పేరెంట్స్కి ఇలాంటి స్టూడెంట్స్కి ఇబ్బంది పడతారు. కానీ సో సేమ్ సిటీ ఉండి సేమ్ సెంటర్ అనేది మారితే పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఒకసారి 14th జూన్ 2026 తర్వాత మీరు అడ్మిట్ కార్డ్ అని డౌన్లోడ్ చేసుకొని ఉంటే ఒకసారి కమెంట్ చేయండి, మళ్ళీ కొత్తగా లాగిన్ అయ్యి అడ్మిట్ కార్డ్ అని డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా? సేమ్ సిటీ సేమ్ సెంటర్ ఉందనుకోండి, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో సేమ్ సిటీ సేమ్ సెంటర్ లేదనుకోండి, సో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, చూసే వాళ్ళకి అర్థం అవుతుంది. సో పోయేది ఏముంది, మనకు 3 days టైం ఉంది కదా, సో ఎట్లాగో వాడు ఇబ్బంది పడడానికి రెడీగా ఉన్నాడు. సో అలాంటి ఇబ్బందిని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. రీనీట్ లాంటి ఎగ్జామినేషనే మనం ఫేస్ చేస్తున్నాం కాబట్టి మన మనోధైర్యం గట్టిగా ఉండాలి.
సో ఏంటి నువ్వు వాళ్ళకి పాజిటివ్ అంటున్నావు అంటే అలా కాదు, నేను పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ మోటివేట్ చేయడానికి చెప్తున్నాను. సో ధైర్యంగా ఉండండి. వాడు చేస్తుంది తప్పే, కానీ ఆ తప్పును మనం ఇప్పుడు క్వశ్చన్ చేసే టైంలో కాకుండా పిల్లల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం మోటివేట్ చేయాలి. సో అందరికీ ఆల్ ద బెస్ట్. ఒక్కసారి ప్రతి పేరెంట్, ప్రతి స్టూడెంట్ మళ్ళీ లాగిన్ అవ్వండి, మళ్ళీ అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో సెంటర్ ఏమైనా మారిందా లేదా చూసుకోవాలని ట్రై చేయండి. అర్జెంట్ అనమాట, వెరీ అర్జెంట్ నోటీస్ ఇది. ఓకే, సో ఒకవేళ ఇదే జరుగుతుంది, ఇమ్మీడియట్ సెంటర్స్ మార్చారు అంటే ఎన్టీఏ మీద ఒక బలమైన ప్రెషర్ ఉంటుంటుంది. ఏంటి అని అంటే ఏదైనా సెంటర్స్ లో మాల్ ప్రాక్టీస్ జరగవచ్చు, ఓకేనా, ముందే ప్లాన్ చేసుకొని ఉంటే ఆ సెంటర్స్ అని ఇమీడియట్లీ చేంజ్ చేయడం వల్ల, సెంటర్ చేంజ్ చేయడం వల్ల ఆ మాల్ ప్రాక్టీస్ ఏదైతుందో మనం దాన్ని మార్చవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కి 2024లో జరిగింది, ఒక సెంటర్ పడింది అని ముందే ఒక 1 వీక్ ముందే తెలవడం వల్ల ఆ సెంటర్లోకి వెళ్ళి మాట్లాడుకోవడం, ఆ సెంటర్లో పేపర్కి సంబంధించి క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇవ్వడం, ఇలాంటివన్నీ జరిగాయి. మేబీ ఇలాంటి ఒక సడన్ చేంజ్ వల్ల ఏమవుతుంది, సో ఎన్టీఏ వల్ల ఏమవుతుంది, అలాంటి వాటిని కొంచెమైనా వాళ్ళు తగ్గించగలుగుతారు. మేబీ ఈ ప్లాన్ లో ఉండుండొచ్చు, లేదంటే వాళ్ళకి ఏమైనా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చి ఉండొచ్చు. ఓకేనా, ఇలాంటివి జరిగి ఉండొచ్చు. సో ప్రతి పేరెంట్, ప్రతి స్టూడెంట్ మళ్ళీ ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.